మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి సెకండ్ ఫేజ్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సార్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది? సో ఇక్కడ మనకు 75 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు, మళ్ళీ ఒంగోలు నోవెల్ను 30 సీట్స్ పెంచారు. ఓకే, స్పెషల్ కేటగిరీ సీట్స్ ఉన్నాయి. సో ఎలా ఇవ్వబోతున్నారు సార్, మాకు వస్తుందా రాదా అనేది చాలామంది టెన్షన్ పడుతున్నారు. అండ్ 75 స్టూడెంట్స్ అంటే అందరికీ సార్ అది ఓపెనా, కేటగిరీ వైజ్గా ఎలా ఉంది అనేది అడుగుతున్నారు. సో నేను చిన్న వీడియో చేసి అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సీట్ వస్తుందా రాదా, కాంపిటీషన్ ఎలా ఉందని. కాంపిటీషన్ అయితే టగ్గఫర్గానే ఉంది కాంపిటీషన్. ఒకసారి చూద్దాం లాస్ట్ వరకు. అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో చూడండి. అంటే మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంది సెకండ్ ఫేజ్కి ఎలా జరుగుతుందో. ఇప్పుడు నేనేం చేశాను, ర్యాంక్ సీట్స్ ఆల్వేస్ ర్యాంక్ మంచిగా ఉన్న స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మెరిట్ ప్రకారం 10 సీట్లు ఉన్నాయి, ఇక్కడ 2 ర్యాంకర్స్ ఉన్నారు. ఒక ర్యాంక్ ఏమో 20, ఇంకొక ర్యాంక్ ఏమో 100. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 20 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇది మెరిట్ ప్రకారం అనమాట. ఈ 20 స్టూడెంట్ని అడుగుతాడు, బెస్ట్ ర్యాంక్ కదా, నీకు కావాల్సింది ఏదో ఇచ్చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ర్యాంక్ సీట్స్ నేనేం చేశాను, ABCDE అని ఒక టాప్ కాలేజ్ సీట్స్ అనుకోండి. టాప్ ఏమో ABC, నార్మల్ ఏమో DE అనుకోండి. ఇవి ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ అని ఇట్లా స్టూడెంట్స్ ఇలా ఉన్నారు. ఓకే, మీకు అర్థం కావడానికి సింపుల్ తీసుకున్నా. ఇక్కడ సైడ్ ర్యాంక్స్ తీసుకున్నా, ఇక్కడ సైడ్ కాలేజ్ సీట్స్ తీసుకున్నా. అయితే ఇక్కడున్న ప్రతి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఈ కాలేజెస్ని ఆప్షన్గా పెట్టుకున్నాడు. ఫస్ట్ ర్యాంక్ కదా, ఫస్ట్ ర్యాంక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను ఈ ABCDEలా ఒక్కొక్క సీట్ ఉందని కన్సిడర్ చేసి చెప్తున్నా. టాప్ కాలేజీలో ఒక సీట్ ఉంది, Bలో ఒక సీట్ ఉంది, Cలో ఒక సీట్ ఉంది, Dలో ఒక సీట్ ఉంది, Eలో ఒక సీట్ ఉంది అనుకోండి. DE ఏమో నార్మల్ కాలేజ్, ABC ఏమో టాప్ కాలేజెస్ అనుకోండి. ఇవి ర్యాంకర్. ఓకే, ఒక్కొక్క సీట్ ఉందని చెప్తున్నాను నేను సింపుల్గా. ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఈ 13th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఇవ్వరు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ర్యాంక్ అడిగిన ఫస్ట్ ర్యాంక్ అతనికి ఏది అడిగితే అది ఇస్తాడు. ఫస్ట్ ర్యాంక్ అతను ఏం అడిగాడు, A అడిగాడు కాబట్టి A ఇచ్చాడు. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరిని చూస్తారు? ఇక ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ర్యాంక్ది B ఇచ్చారు, థర్డ్ ర్యాంక్ది C ఇచ్చారు, ఫోర్త్ ర్యాంక్ది D ఇచ్చారు, ఫిఫ్త్ ర్యాంక్ది E ఇచ్చారు. ఇక సీట్స్ అయిపోయినాయి ఇక్కడికి. ఓకే, ఈ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి సీట్స్ అయిపోయినాయి. ఇక వీళ్ళు ఎవరికి సీట్స్ రావు, ఇక దే వోంట్ గెట్ సీట్. ఇక ఇక్కడితో కట్ ఆఫ్. ఇది కదా జరిగింది ఫస్ట్ రౌండ్లో. ఓకే, మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళందరికీ సీట్స్ వచ్చినాయి, ఇక్కడ వీళ్ళకు రాలేవు అనమాట. ఇప్పుడు వీళ్ళకి టెన్షన్, సార్ ఇప్పుడు మాకు సెకండ్ ఫేజ్, ఇది ఫస్ట్ రౌండ్లో స్టోరీ, సెకండ్ ఫేజ్లో వస్తుందా రాదా సార్ అని. అసలు ఏం జరిగిందో చెప్తా చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ స్టోరీ తీసుకున్నా. ఈ ఫస్ట్ 3 స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజీలో వచ్చింది. నేను 1, 2, 3 జాయిన్ అవ్వలేదు, నాట్ రిపోర్టెడ్. అలాట్ అయింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని, గుంటూరు మెడికల్ కాలేజ్ అని, ఇవి అలాట్ అయినాయి. ఓకే, కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. 4th, 5th రిపోర్ట్ చేశారు, వాళ్ళకు 4th, 5th D and E ఉంది. అలానే ఈ ABCలో వేకెట్ మిగిలిపోయినాయి అనమాట. వీళ్ళు రిపోర్ట్ చేయలేరు కదా, నాట్ రిపోర్టెడ్ కదా. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి చూడాలి మనము? ఈ 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13లా ఫస్ట్ ఎవరికి అడుగుతారు? ఈ 6thకి అడుగుతారు అనమాట. నెక్స్ట్ స్టూడెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు చూద్దాం. ఈ నాట్ రిపోర్టెడ్ ఉన్నారు. అయితే ఈ 6th, 7th, 8th, 9thకి ఏ కాలేజ్ వస్తుంది అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే వీళ్ళ పైన ఉన్న స్టూడెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా అంటే ఈ 4 and 5 స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఒకవేళ సార్ 4th నాకు D కాలేజ్ సాటిస్ఫాక్షన్ సార్, ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అవసరం లేదు, నాకు గుంటూరు టాప్ కాలేజ్ అవసరం లేదు, నాకు ఈ నార్మల్ కాలేజీలు అవసరం, మేము రిటైన్ పెట్టుకుంటున్నాం సార్ అంటారు. మేము రిటైన్ పెట్టుకుంటున్నాము అంటారు. అంటే మా కాలేజ్ వచ్చిన కాలేజ్ని రిటైన్ వచ్చిందండి. ఓకే, ఈరోజు వీడియో కూడా చేశాను, రిటైన్ పెట్టుకుంటున్నాము మేము, దాన్ని ఏమంటారు క్లియర్గా డిక్లరేషన్ ఇస్తున్నాము అని అంటే 4thకి DA ఉంటుంది, 5thకి DE ఉంటుంది. 4thకి D ఉంటుంది, 5thకి E ఉంటుంది. వీళ్ళు ఇక్కడ కాలేజ్తో సాటిస్ఫై అయిపోయారు. ఇప్పుడు ABC వాళ్ళు ఈ సీట్స్ ఫిల్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరికి వస్తుంది అంటే ఈ 6th స్టూడెంట్ Aకి ఇస్తాడు ప్రిఫరెన్స్.
ఒకవేళ 6th స్టూడెంట్ నాకు ఏ కాలేజ్ కావాలి అని అంటే 6th స్టూడెంట్నే చూస్తారనమాట. ఈ స్టూడెంట్ ఏ కావాలి అంటే ఇగో 6థ్కి ఏ వచ్చింది. నెక్స్ట్ 7థ్కి ఎవరు కావాలి, బి అడిగితే బి. 8th ఎవరికి ఇస్తాడు, సి ఇస్తారు. ఎందుకంటే ప్రిఫరెన్స్ ఇచ్చింటారు కదా, వీళ్ళు కూడా అందరు ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇలా 6థ్కి ఏ వస్తుంది, 7థ్కి బి వస్తుంది, 8కి సి వస్తుంది. ఒకవేళ 6th నాకు సి కావాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడితే సి వచ్చేది అనమాట. ఇది రిటైన్ పెట్టుకుంటే మిగిలిన పైన ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నెక్స్ట్ స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ వీళ్ళు రిటైన్ పెట్టుకోరు, వీళ్ళు ఏం చేస్తారు, అప్గ్రేడ్కి వెళ్తున్నారు అనుకుందాం. ఎవరు 4 and 5 అప్గ్రేడ్కి వెళ్తున్నారు అనుకుందాం. ఇఫ్ దే అప్గ్రేడ్ 4 and 5 అప్గ్రేడ్ దేనికి వెళ్తున్నారు, 4 ఏమో నాకు 5 వస్తే చాలా సంతోషం సార్ నేను రిటైన్ పెట్టుకోను అంటే 4కి ఏ వస్తుంది, 5కి ఏమొస్తుంది, బి వస్తుంది. ఇప్పుడు ఏవి వేకేట్ అయిపోయినాయి, సిడిఈ వేకేట్ అయిపోయినాయి. ఎందుకంటే సిడిఈని ఎవరికి ఇస్తారు చూడండి, 4 ఏమో ఏకి వచ్చింది, 5 ఏమో బికి బి ఏమో 5కి వచ్చింది. 6థ్కి ఎవరు వస్తారు, 6థ్కి నెక్స్ట్ కాలేజ్ వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కాలేజ్. ఎందుకంటే 6th కన్నా బెటర్ ర్యాంక్ ఎవరు ఉంది, 4 and 5 ఉంది. ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు అప్గ్రేడ్లో ఏబీసీ అడిగారు. సో 6థ్కి ఏమో సి కాలేజ్ వస్తుంది, 7థ్కి ఏమో డి వస్తుంది, 8థ్కి ఏమో ఈ వస్తుంది. ఇక 9th నుంచి రాదు, ఇక సీట్స్ 9th నుంచి రాదు. చూడండి, ఫస్ట్ ఫేజ్లో 6th 7th 8థ్కి సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో 6th 7th 8థ్కి సీట్ వచ్చింది. ఓకేనా, అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ సీట్స్ అయిపోయినాయి, ఇక ఏబిసిడి అయిపోయినాయి కదా. ఇక 9th 10th 11th 12th వరకు రావు. ఓకే, మళ్ళీ ఇందులో ఏమన్నా ఆల్ ఇండియా కోటాలు వీళ్ళు ఎవరైనా వెళ్ళిపోతారు కదా, అప్పుడు 9th 10th 11థ్కే వస్తుంది అనమాట. ఓకే, ఇలా కేటగిరీ వైజ్గా చూసుకోవాలి మీరు. ఓకే, సో మీరు కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నారు సార్, నా పైన ఉన్న స్టూడెంట్కి వచ్చింది సార్, నెక్స్ట్ నేనే ఉన్నా సార్, ఇప్పుడు నాకు వస్తుందా సార్ అంటే ఆ స్టూడెంట్లో ఎవరైనా ఒక రిపోర్ట్ చేయకుంటే నెక్స్ట్ నీకే ఇస్తారు ప్రిఫరెన్స్. ఓకే, ఇలా థింక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సార్ ఇప్పుడు నీ నెంబరు ఒక 100 ఉంది, ఉన్న సీట్స్ ఏమో ఇవే 5 సీట్స్, నీ నెంబర్ ఏమో 100 ఉంది, ఇంకా రాదు, కష్టంగా చాలా డిఫికల్ట్, అంత అబ్నార్మల్ చేంజ్ ఉండదు. ఓకే, ఇలా థింక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో 5 వరకు వచ్చింది, సెకండ్ రౌండ్లో 8 వరకు వచ్చింది, థర్డ్ రౌండ్లో మేబీ 11th వరకు రావచ్చు. ఇక స్టే వేకెన్సీ రౌండ్లో 12 13 ఒకరిద్దరికి వస్తుంది, అంతే, అలా అనమాట. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా, మనకు నాట్ రిపోర్టెడ్ ఇది చేశాను ఆల్రెడీ 75, 26 ఒంగోలు. అదేంటి సార్ ఒంగోలు 30 కదా అంటే 4 కాలేజెస్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయినాయి, 15% కదా, 30 into 15 వేయండి, ఏమవుతుంది, 15 3s 45 అంటే 4 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయినాయి, 26 సీట్స్ మనకు స్టేట్కి వచ్చినాయి. ఇవి ప్యూర్గా కొత్తగా అనమాట. ఇక మనకు ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళందరికీ కేటగిరీ 179 మొత్తం ఇలా. సో ఈ 75 26ని మెయిన్గా నేను టార్గెట్ చేసి చెప్తే, 75లో టార్గెట్ చేస్తే ఏయూ 32 రిపోర్ట్ చేయలేరు, ఎస్వియు 28, ఏపీ నాన్ లోకల్ 15 రిపోర్ట్ చేయలేదు. ఓకే, సో వీటిలా కేటగిరీ వైజ్గా నేను చేశాను. ఒక్కసారి మీకు అది చూపిస్తాను. ఇది మీకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కదండి, నాట్ రిపోర్టెడ్ లిస్ట్. సార్ ఈ నాట్ రిపోర్టెడ్ లిస్టులో 75 అన్నారు కదా, అందరు ఓసీయా, అందరు బీసీయా ఏంటి సార్ అంటే ఎవరెవరు రిపోర్ట్ చేయలేరు అని మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. ఏయూలో ఓసీ వాళ్ళు 21 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేరు, ఎస్వీలో 18 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేరు. ఓకే, ఇక్కడ 21 18. నెక్స్ట్ బీసీఏలా ఏయూలోనేమో 1 స్టూడెంట్ రిపోర్ట్ చేయలేదు, ఎస్వీలో అందరు రిపోర్ట్ చేశారు. బీసీబీలా ఏయూలో 2, ఎస్వీలో కూడా 2 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేరు. అంటే కిందున్న ఇద్దరికి వస్తుంది అనమాట. బీసీబీ ఉంటారు కదా, బీసీబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, బీసీబీ ఈ లాస్ట్ కట్ ఆఫ్ ఇది, ఈ 3rd 4th స్టూడెంట్కి రాలేదు, ఇక్కడ ఇద్దరు రిపోర్ట్ చేయలేరు కదా, ఈ ఇద్దరు స్టూడెంట్స్కి వచ్చేస్తుంది కిందున్న వాళ్ళకు. బీసీసీలో ఏయూలో 1, ఎస్వీలో అందరు రిపోర్ట్ చేశారు. బీసీడీ ఏయూ 1, ఎస్వీ అందరు ఏం లేవన్నమాట, కొత్తగా వేకెట్ ఉన్నది ఈ 75లో. బీసీఈలో ఏయూలో 0, ఎస్వీలో 1 స్టూడెంట్ రిపోర్ట్ చేయలేడు. మైనారిటీలో ఏయూలో 1, ఎస్వీలో 2, ఎస్సీ 1లో ఏయూ 0, ఎస్వీయు 1, ఎస్సీ 2లో ఏయూ 1, ఎస్వీయు 0, ఎస్సీ 3లో ఏయూ 2, ఎస్వీయు 1, ఎస్టీలో ఏయూ 2, ఎస్వీయు 3. ఇది 30 to 28, ఇదే కదండి నేను ఇక్కడ ఇచ్చాను, 30 to 28.
ఓకే, ఇలా అనమాట. మరి నాన్ లోకల్ ఇవ్వలేదు ఏంటి అంటే, నాన్ లోకల్ వాళ్ళు మళ్ళీ లోకల్కి వచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది. ఎస్వియులో ఒక నార్మల్ కాలేజ్ వచ్చింది, అది ఎస్వియు నాన్ లోకల్ కింద అనుకుంటే ఇప్పుడు అప్గ్రేడ్లో కానీ వెళ్ళిపోతారు కదా, మళ్ళీ లోకల్కి వస్తుంది, ఆ లోకల్ స్టేట్కి మారే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఓన్లీ ఏయు ఎస్వియుని ప్యూర్గా టార్గెట్ చేశాను. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఓసీలల్లో ఎంఆర్సీ స్టూడెంట్ని యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నారు, ఇక్కడ నీట్ ర్యాంక్ 9711కి ఎంఆర్సీలు వచ్చింది. ఓకే, 10,283కి ఎంఆర్సీ స్టూడెంట్స్ వచ్చింది. ఎంఆర్సీ స్టూడెంట్ రిపోర్ట్ చెయ్యకుంటే ఆ ఎంఆర్సీ సీట్ అనేది ఓపెన్లాకి వెళ్ళిపోతుంది అనమాట. ఓపెన్లో ఒక సీట్ పెరుగుతుంది. ఎందుకు అంటే దాని పాయింట్ చెప్తాం. ఎంఆర్సీ సీట్ అంటే ఏంటి అంటే, ఓపెన్ సీట్ రిజర్వేషన్కి కన్వర్ట్ అయ్యింది అని అర్థం అనమాట. ఓపెన్ సీట్ రిజర్వేషన్కి కన్వర్ట్ అయ్యింది అని. ఆ రిజర్వేషన్కి కన్వర్ట్ అయ్యింది కాబట్టి దాన్ని ఎంఆర్సీ అంటాము. ఆ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఆ రిజర్వేషన్ సీట్ కాస్త ఓపెన్లకు మారిపోతుంది, రివర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ సీట్ ఉన్నా, ఓకే, నేను ఎప్పుడైతే రిజర్వేషన్లకు మారుతున్నా నన్ను ఎంఆర్సీ అంటారు. నేను ఒకవేళ మారలేదు అనుకోండి, అంటే నేను జాయిన్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఓపెన్లో వస్తుంది అనమాట. సో అందుకని నేను ఎంఆర్సీని ఇక్కడ ఓసీలో యాడ్ చేశాను. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఉంటుంది అంటే. ఇంకొకటి ఇక్కడ సార్ ఓసీ 21 ఎస్వి 18 కదా, ఇంకా అంత ప్యూర్ ఓపెన్ జాయిన్ అవుతారా అంటే, ఇక్కడ మళ్ళీ ఎవరన్నా ఎంఆర్సీగా మారితే ప్యూర్ ఓపెన్ ఒక 15 to 16 వరకు జాయిన్ అవ్వచ్చు, 15 to 17. ఎస్విలో 13 to 15 ప్యూర్ ఓపెన్ రావచ్చు. ఓకేనా, మీకు ఆల్రెడీ నేను ఎంఆర్సీ గురించి లాస్ట్ వీడియోలో ఒకసారి చేశాను. ఇక్కడ చూడండి, ఇంతమంది ఎంఆర్సీ వాళ్ళు రిపోర్ట్ చేయలేరు అంటే వీళ్ళందరూ ఓపెన్కి కన్వర్ట్ అయినట్లే అనమాట. ఓపెన్లో సీట్లు మిగిలినట్లే. అసలు మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఎంఆర్సీ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఇచ్చారు, ఇక్కడ మీకు వెబ్సైట్లో కూడా కంప్లీట్ లిస్ట్ ఆఫ్ phase 1 MRC candidates who are allotted seat in open category and later slided to better college. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫస్ట్ అలాట్ ఎక్కడైంది, ఓపెన్లో అయింది. నేను చెప్పాను కదా, నేను ఓపెన్ ఉన్న సీట్ స్లైడెడ్ టు బెటర్ కాలేజ్ యాజ్ పర్ ఆప్షన్ కేటగిరీకి కన్వర్ట్ అయింది. ఓపెన్ ఉన్నది కేటగిరీ కన్వర్ట్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, మంచి మార్క్స్ వచ్చినాయి స్టూడెంట్కి. ఫస్ట్ ఎక్కడొచ్చింది, ఓపెన్లో అతనేమో ఆంధ్ర మెడికల్ కాలేజ్, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టారు. అయితే ఓపెన్లో ఇతనికి గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది ఓపెన్లో, కానీ ఇతను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టాడు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టాడు. ఫస్ట్ ఈ కేటగిరీ ఎవరు, ఈ స్టూడెంట్ బీసీడీ ఉన్న స్టూడెంట్కి ఓపెన్లా గుంటూరు ఇచ్చారు, కానీ కేటగిరీలో చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఇస్తారు ఓపెన్లా, బీసీడీ స్టూడెంట్ ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ పట్టుకుంటాడు ఓపెన్లా. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఆంధ్ర మెడికల్ కాలేజ్కి షిఫ్ట్ అవుతున్నాడు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అంటే బీసీడీ స్టూడెంట్ బీసీడీ కేటగిరీలో ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఈ ఓపెన్ సీట్ కాస్త బీసీడీకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, జిఎంసీజీ ఎంబీబీఎస్ ఏపీయూఆర్ ఓసీ 2 ఉంది కదా, ఇది ఏమవుతుంది, జిఎంసీజీ చూడు బీసీడీకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఈ బీసీడీ స్టూడెంట్ ఓపెన్లో తీసుకున్న సీటు ఇంకొక బీసీడీ స్టూడెంట్ తీసుకుంటాడు అనమాట. అందుకని ఓపెన్ కాస్త బీసీడీ కన్వర్ట్ అయింది ఎంఆర్సీ వలన. ఇప్పుడు ఆ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు, అందుకని ఆ ఎంఆర్సీ సీట్ కాస్త ఓపెన్లకే వచ్చి ఉంటుంది. అలా నేను కన్సిడర్ చేసి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇది, ఇక ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, రిటైన్ ఆప్షన్ ఇచ్చారండి. ఇది 3 PM 9th వరకు ఉంది డేట్. ఒకసారి చూడండి, 3 PM 9th వరకు, 9th సెప్టెంబర్ లోపల త్వరగా చేయండి. మీకు ఓకే అయితే కాలేజ్ని రిటైన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజ్కి వెళ్ళండి. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని అడగండి, ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడండి. మీ లైఫ్ 5.5 years ఓకేనా. ఒకసారి మీకు డౌట్ ఉంది సార్, నేను రిటైన్ చేసుకోవాలా వద్దా అంటే వెళ్ళి వాళ్ళకి అడిగి డిసిషన్ తీసుకోండి. ఎంత దూరం అయినా సరే వెళ్ళండి. లేదు సార్ నాకు నచ్చలేదు అంటే అప్గ్రేడ్కి వెళ్ళండి, రిటైన్ పెట్టకండి. ఓకే, ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోండి. వన్స్ రిటైన్ ఇచ్చిన తర్వాత మాత్రం మార్పు ఉండొద్దు, అలా థింక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా అందరు అప్లై చేయండి.
మై డియర్ స్టూడెంట్స్, మ్యాక్సిమం కాలేజెస్ ఇవ్వండి. ఈరోజు ఒక పేరెంట్ ఫోన్ చేసి, సార్ నేను 100 ఆప్షన్స్ పెట్టాను ఆల్ ఇండియా కోటా అన్నాడు. మహారాష్ట్ర పెట్టారంటే పెట్టలేదు అన్నారు. ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో మహారాష్ట్ర వస్తే వెళ్తారా అంటే వెళ్తాం సార్ అన్నారు. మరి మీరు వెళ్ళడానికి రెడీ ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే సార్ పెడతాం సార్ అని అంటున్నారు. అంటే ఐడియా రావట్లేదు. మీరు వాట్ ఎవర్ మేబీ మెనీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏఐక్యూ అంటే రాదేమో అని అనుకుంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే అటెంప్ట్ అనేది 100% ఉండాలి కదా. మీరు స్టేట్లో డైలమా ఉంది, 400 మార్క్స్ వస్తుందా రాదని డైలమా ఉన్నప్పుడు ఆల్ ఇండియా కోటాల మేము వెళ్ళగలం అనే ప్రతి కాలేజ్ పెట్టండి. ఆల్రెడీ నేను దీని వీడియో చేసాను, చూడండి. నెక్స్ట్, ట్రై అప్ టు స్ట్రే వేకెన్సీ రౌండ్. రాదు అని స్టాంప్ అయితే వేసుకోకండి. మీకు 99% రాదని మాకు అర్థమైంది సార్, సీటు మీరు ఎంత చెప్పినా మాకు అర్థమైంది అంటే నేనేమంటా అంటే మీరు ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి. లాంగ్ టర్మా లేకపోతే డిగ్రీయా, కానీ ఈ కౌన్సిలింగ్ని లాస్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి ఓకే, మీకు తెలుస్తుంది. ఓకే, ఈ ఛానల్లో ప్రతిదీ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బీడీఎస్ గురించి కూడా ఎప్పుడు ఇస్తారు సార్ అంటున్నారు. బీడీఎస్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి నెక్స్ట్. ఇప్పుడు సెకండ్ రౌండ్ తర్వాత నెక్స్ట్ అదే, ఇవి ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆయుష్ కోర్సెస్ ప్రతిదీ వస్తుంది, ఏం టెన్షన్ లేదు. ఎన్సీసీ ఏది మిస్ కాదు, ప్రతిదీ వెరీ క్లియర్గా మీకు డేట్స్ నేమ్తో సహా ఇచ్చేస్తారు వెబ్సైట్లో. అలా వచ్చిన ప్రతిదీ ఇమ్మీడియట్గా నేను వీడియో కూడా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.